విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ పాషా. గత కొన్ని రోజులుగా చూసినట్టయితే కూటమి ప్రభుత్వం సోషల్ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో, అంటే తప్పుడు ప్రచారం చేస్తుండ్రో, ఫొటోస్ మార్ఫింగ్ చేస్తుండ్రో, తప్పుడు మాటల పదజాలంతో ఎవరైతే మాట్లాడుతుండ్రో వాళ్ళ మీద కేసులు పెడుతుండ్రో. అయితే పెద్ద వైసీపీలో ఉన్న పెద్ద రాజకీయ నాయకుల్ని అంత ఈజీగా వాళ్ళు క్యాచ్ చేయలేకపోతుండ్రు. కేసు పెట్టినా కానీ 41 అది నోటీస్ ఇచ్చేసేసి వదిలేస్తుండ్రు. దీని గురించి మనతో డిస్కస్ చేయడానికి సయ్యద్ రఫీ గారు ఉన్నారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి సార్, వైసీపీలో ఉన్న పెద్ద నాయకుల్ని ఎందుకని అరెస్ట్ చేయలేకపోతుండ్రు కూటమి ప్రభుత్వం? అంటే అంత త్వరగా యాక్షన్ తీసుకోలేకపోతుండ్రు ఎందుకు సార్? నమస్తే అండి. ఇప్పుడు మొన్నటివరకు ఏమన్నారు, అసలు ఎవరిని అరెస్ట్ చేయట్లేదు, వదిలేశారు, ఎవరి మీద కూడా చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తుంటే గగ్గోలు పెడతా ఉన్నారు అందరు కూడా. కాబట్టి ఎవరిని వదిలే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. రావడంతో అన్నీ కూడా చేయం కదా, ఒక్కొక్కటి చేస్తాం. లోకేష్ గారు చెప్పినట్టు ఎర్ర పుస్తకంలో, రెడ్ బుక్లో 3వ అధ్యాయం మొదలైంది, వేగం పుంజుకుంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ నిన్న హైకోర్టుకి వెళ్ళాడు, నన్ను విచారణ నుంచి మినహాయించమని. అదేం కుదరదు, నువ్వు వెళ్ళి మర్రిపాడు, ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ మర్రిపాడులో అటెండ్ అవ్వాల్సిందే అని చెప్పేసి కోర్టు ఇచ్చింది. దానికి ఆయన వాట్సాప్లో ఆ పోలీసు స్టేషన్కి నేను 4 రోజుల తర్వాత వస్తానని చెప్పేసి మెసేజ్ ఇచ్చాడు. సరే, వాళ్ళు ఓకే అన్నారు. ఎందుకంటే ఇతను పేరు మోసిన డైరెక్టరు కాబట్టి ఆ రకమైనటువంటి వెసులుబాటు అడిగారు, ఇస్తారు. కానీ అతను ఖచ్చితంగా 4 రోజుల తర్వాత వెళ్ళవలసిందే, పోలీసులు అడిగేటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిందే, అందులో ఎటువంటి మినహాయింపు ఉండదు. ఇతని మీద ఉన్నటువంటి కేసు ఏంటి? ఫోటోలు మార్ఫింగ్ చేసి వ్యంగ్యమైనటువంటి వ్యాఖ్యానాలు పెట్టాడని చెప్పి కేసు. అది ప్రూవ్ అయితే ఖచ్చితంగా అతను రిమాండ్కి వెళ్ళవలసి ఉంటుంది, జైల్లో ఉండవలసి ఉంటుంది. అందులో ఏమీ సందేహం లేదు. ఒకప్పుడు మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ ఆర్థికంగా పతనం అయిపోయి జగన్మోహన్ రెడ్డి చెంత చేరి అతను చెప్పిన సినిమాలు చేయటం, అతన్ని మెప్పించడానికి పోస్టులు పెట్టడం, అతని దగ్గర డబ్బులు తీసుకొని ఏదో కార్యక్రమాలు చేయటం లాంటివి చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి నమ్మినట్టు 30 సంవత్సరాలు తానే అధికారంలోకి ఉంటానని చెప్పి ఈ రామ్ గోపాల్ వర్మ కూడా తనే అధికారంలో ఉంటాడని చెప్పేసి నమ్మి ఇష్టం వచ్చినటువంటి పోస్టులు పెట్టడం, వ్యాఖ్యలు చేయటం, సినిమాలు తీయటం ఇవి చేశాడు. పాపం వండుతుంది కదా, ఆర్టిఫిషియల్గా ఏది చేసినా సరే అది సాధ్యం కాదు. ఒక రోజుకి తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. రామ్ గోపాల్ వర్మే కాదు, కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, ఆర్కే రోజా కానీ, లేకపోతే గుడివాడ అమర్నాథ్ కానీ, పేర్ని నాని కానీ, పోసాని కృష్ణమూర్తి కానీ, ఇంకా ఎవరైనా సరే చట్టం ముందు లొంగిపో తప్పదు. వాళ్ళ మీద కూడా వరుస కేసులు వస్తాయి, ఖచ్చితంగా వాళ్ళు జైలుకి వెళ్ళక తప్పదు. సరే, మనం చూసినట్టయితే ఇప్పుడు గుడివాడలో తెలుగు తమ్ముళ్ళు ఏమన్నా భయపడుతున్నారా సార్? కొడాలి నాని అంటే అక్కడ ఎవరు కేసులు పెట్టట్లే. కొడాలి నాని మీద వైజాగ్లో పెట్టింది ఒక అమ్మాయి కేసు. దీని గురించి చెప్పండి. గుడివాడలో కొడాలి నానిని
వైసీపీని వ్యతిరేకించి తెలుగు తమ్ముళ్ళు రోడ్ల మీదకి వచ్చి అతన్ని చిత్తుగా ఓడించారు. 50,000 పైన మెజార్టీతోనే అక్కడ ఎమ్మెల్యే టీడీపీ క్యాండిడేటు గెలవడం జరిగింది. అతనికి భయపడే ప్రసక్తి లేదు. అతను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎదిరించి పోరాటం చేశారు. అతని భూ కబ్జాల్ని అన్నిటిని కూడా వెలుగులోకి తెచ్చారు. గడ్డం గ్యాంగ్ అని పేరు పెట్టి అతన్ని ఎండగట్టారు. కొడాలి నాని అతనేం తప్పించుకోలేడు. చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టినటువంటి తిట్లు అన్నీ రికార్డై ఉన్నాయి. అతనే పారిపోయాడు. తెలుగు తమ్ముళ్ళు అతనికి భయపడటం కాదు. ఎన్నికలైన తర్వాత తెలుగుదేశం వాళ్ళు విమానం ఎక్కి వెళ్ళిపోతారు గన్నవరం వెళ్ళి అని చెప్పిన పెద్ద మనిషి అతనే వెళ్ళిపోయాడు. మధ్యలో ఒకసారి వచ్చినట్టున్నాడు, ఏదో మాట్లాడినట్టున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నా సరే అతన్ని కలుగులో దాక్కున్నా సరే తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరుగుద్ది. అందులో ఎటువంటి సందేహం ఉండదు. కొడాలి నాని ఒక లెక్క కానే కాదు తెలుగు తమ్ముళ్ళకి, తెలుగుదేశం పార్టీకి. ఆఫ్టర్ ఆల్ అతను తెలుగుదేశం నుంచి ఫిరాయించి వెళ్ళినటువంటి వ్యక్తి. అతన్ని చిత్తుగా ఓడిస్తామని చెప్పాం, ఓడించాం. కాబట్టి అతని మీద కూడా త్వరలో కేసు వస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం ఉట్టి పేటీఎం బ్యాచ్ ఉంటుంది కదా సార్, వాళ్ళని మాత్రమే పట్టుకొని వదిలేస్తుంది. ఈ ఫైల్ తగ్గడం కేసులో ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళని అసలుకి పట్టించుకోవట్లేదు. మనం చూసినట్టయితే బోరుగడ్డ అనిల్ ఆయన స్టేషన్లో ఎంత దర్జాగా ఉన్నాడో నేను చూసాం కదా సార్. దీని గురించి చెప్పండి సార్. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఒకటి కాదు, రెండు కాదు, అతని మీద 34 కేసులు ఉన్నాయి. రోజు అతను ఏదో పోలీస్ స్టేషన్కి ఏదో జిల్లాలో తిరుగుతూనే ఉన్నాడు. అతనికి రాజమర్యాదలు చేసినటువంటి పోలీసులు ఇవాళ సస్పెండ్కి గురయ్యి ఇంట్లో కూర్చున్నారు. ఇంకా ఎవరైనా చేస్తే వాళ్ళు కూడా పోతారు. రేపేళ్ళ గుంటూరులో అతనికి రాజమర్యాదలు చేసినటువంటి కానిస్టేబుల్ కూడా సస్పెండ్ అవుతారు. ఎస్పీకి ఖచ్చితంగా వార్నింగ్ వెళ్తుంది. కాబట్టి బోరుగడ్డ అనిల్ పని అయిపోయింది. ఇంకా అతను బయటికి వచ్చేది ఉండదు, అతను మాట్లాడేది ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సంఘ విద్రోహ శక్తులందరినీ కూడా పెంచి పోషించాడు. జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇస్తే అరగంటలో చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తా అన్నాడు. పవన్ కళ్యాణ్ గారి భార్య బెడ్రూమ్లో దూరుతానని చెప్పాడు. ఇవన్నీ మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని. అతనే సీఎం ఉంటాడని చెప్పి కళ్ళు కానీ మాట్లాడాడు. ఇప్పుడు కింద పడి డేకుతున్నారు, అందులో సందేహం లేదు. అతను కఠినమైనటువంటి శిక్ష పడుద్ది. అతను చాలా సంవత్సరాలు జైల్లో ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇదండి సయ్యద్ రఫీ గారి అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ పాలిటిక్స్.